హాయ్ అండి. వీళ్ళిద్దరు కలిసి పూజ చేస్తాండ్లు. ఏంటి విశేషం అనుకుంటున్నారా? మా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే మా ఆయన మొక్కుకున్నాడండి. బెల్లంపల్లి నుంచి గోదావరిఖని వరకు రోడ్డు పక్కన ఏ ఏ టెంపుల్ ఉన్నాయో అన్నిటికి మొక్కుకున్నాడు. ఎందుకంటే బెల్లంపల్లి నుంచి గోదావరిఖనికి డైలీ స్కూల్కి వెళ్తాడు కాబట్టి. ఆ మొక్కులైతే తీర్చుకున్నామండి. ఇప్పుడు సెకండ్ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది. అందుకే మళ్ళీ వెళ్తున్నాం అన్ని టెంపుల్స్కి. ఫస్ట్ అయితే మన బెల్లంపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నామండి. ఈ టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. గుడి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కున్నామండి. మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం. పొద్దున 6కి లేచి గుడికి వస్తే ఆ ప్రశాంతతే వేరండి. మనమైతే ఏ దేవుణ్ణి మొక్కుకున్నా కూడా రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. మా ఆయన దేవుని ముందు దీపం ముట్టిస్తా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన మొక్కుకున్న కోరిక అనేది నెరవేరింది. ఆ స్వామి వారికి అయితే ఫస్ట్ తమలపాకుల దండ మేము తెచ్చిందే వేస్తున్నామండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. గజస్తంభం ముందు దీపం ముట్టించి నైవేద్యం పెడుతున్నాం. పూజనైతే జరిగిందండి. కొబ్బరికాయ కొడుతున్నాం. ఆంజనేయ స్వామి టెంపుల్లోనే శనేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇదైతే చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఎందుకంటే షిరిడిలోని శనిసింగ్నాపూర్లోని శనీశ్వర స్వామి దేవాలయం తర్వాత అంతటి ప్రసిద్ధి స్థానం మన బెల్లంపల్లిలోని శనీశ్వర స్వామి ఆలయానికే దక్కింది. బెల్లంపల్లి చుట్టుపక్కల ఊర్లలో ప్రజలందరూ తమకు ఎలాంటి కష్టాలు ఎదురైనా, వ్యాపారాల్లో నష్టాలు వచ్చినా లేదా ఆరోగ్య సమస్యలున్నా ఈ శనీశ్వర స్వామిని దర్శించుకొని నువ్వుల నూనె దీపాలు వెలిగిస్తే అవి పోతాయని వాళ్ళ నమ్మకం. శని త్రయోదశి పర్వదినాల్లో ఈ ఆలయంలో అత్యంత వైభవంగా హోమాలు, శాంతి పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారంలో మిగిలిన రోజుల కంటే శనివారం రోజున ఈ ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ వయసులో కూడా ఈ అమ్మ భిక్షాటన చేస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మాకైతే బెల్లంపల్లి ఆంజనేయ స్వామి గుళ్ళో దర్శనం మంచిగా జరిగిందండి. నెక్స్ట్ మందమరి. ఇప్పుడైతే సోమగూడెంలో ఉన్నామండి. నెక్స్ట్ పార్ట్ అయితే మందమరి గుడిది 2-3 డేస్లో పెడతామండి. అందరూ తప్పకుండా చూడండి. నెక్స్ట్ మందమరిలో ఉన్న గుడికి వెళ్తున్నాం కదా అండి. అక్కడ ఎవరెవరిని కలిసినాం, అక్కడ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఇంకెవరైనా లక్ష్మీ ప్రసన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.